వచ్చింది. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహములతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడు భర్తిమయి ఈయన గుడ్డి భిక్షకుడు త్రోవ తను కూర్చుండెను. 47 చదవండి. ఈయన నజరేయుడైన యేసు అనే వాడిని దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. 48వ వచనం. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా గుడ్డు వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాడితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. చదవండి. 51. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నానని వాడు అడగగా ఆ గుడ్డివాడు బతకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. 52వ వచనం నేను చదువుతాను. అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినగాక. ఇక్కడ ఎరుకో పట్టణంలో ఆ పట్టణము గుండా యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించగలిగినటువంటి సందర్భంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కనుక మనం గమనించినప్పుడు మరి ఆ యొక్క మార్గంలో మరి 46వ వచనంలో మధ్యలో నుండి వ్రాయబడిన తిమయి కుమారుడు భర్తిమయిని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుంటాడు. తిమయి కుమారుడు భర్తిమయి అనేటువంటి మాటకి ప్రయోజనము కానిటువంటి వ్యక్తిని మాట్లాడతారు. ప్రయోజనము లేనటువంటి వాడు తిమయి కుమారుడు భర్తిమయి అనేటువంటి దానికి అర్థం. మరి అటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే చూపు లేదు, గుడ్డివాడు. అటువంటి సందర్భంలో ఆ మార్గంలో ఆ ఎరుకో మార్గంలో ఆయన తాను ఏం చేస్తా ఉన్నాడంటే అతను భిక్ష పడుకుంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో యథావిధిగా తాను భిక్ష పడుకుంటూ ఉన్నాడు. ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి సందర్భంలో 47వ వచనం రాయబడింది, ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని. ఎట్లా గమనించాడు? వినటం ద్వారా వచ్చేటువంటి వ్యక్తి నజరేయుడైన యేసు దావీదు కుమారుడని ఆయన గుర్తించినాడు. గుడ్డివాడు భౌతికమైనటువంటి నేత్రాలు లేకపోయినా కూడా ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో చూశాడు. రెండోది వింటూ వచ్చాడు. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విన్నాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుని విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది? ఇక్కడ వాక్యం రాయబడింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తాను తలంచినాడు, విన్నాడో 47వ వచనంలో మధ్యలో రాయబడింది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. అంటే తనకి ఈ గుడ్డి అతనికి యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఆయన మరి నన్ను స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఆ కారణం బట్టి ఇక్కడ తాను పిలిచినాడు. ఏమని పిలిచినాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని
వేయ. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుని యొక్క మందిరంలోకి వచ్చినటువంటి నీవు నేను కూడా దేవాది దేవుడు వ్యక్తిగతంగా పిలవాలి, వ్యక్తిగతంగా కలుసుకోవాలి. వ్యక్తిగతంగా ఆయనను మనము పిలిచినప్పుడు ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఎవరైతే ఇటువంటి తాత్పర్యం కలిగిన వారిగా మనం ఉంటామో ఆయనను తప్పకుండా ఆయనను పిలిచేటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి మొదటగా ఆయనను ఏ రీతిగా పిలవాలో మనం గ్రహించాలి. ఇక్కడ మరి రాయబడినటువంటి గుడ్డి భిక్షకుడి గురించి రాయబడింది. దావీదు కుమారుడా, యేసు ఎంత స్పష్టంగా సంబోధించాడో గమనించండి. యేసు ప్రభువు విషయంలో మనం కూడా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ రీతిగా మనం పిలవాలో మనం తెలియాలి, ఏ రీతిగా మనం సంబోధించాలో, ఏ రీతిగా పిలవాలో అనేటువంటిది మనము ఎరగవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. తన యొక్క మాటలో మరి ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలిచినాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క మందిరంలో ప్రార్థించడానికి వచ్చినటువంటి నేను కానీ మీరు కానీ ఏ రీతిగా ఆయనను మనం పిలవాలి, ఏ రీతిగా ఆయన్ని ఆవహరించాలి, ఏ రీతిగా ఆయన మనం మొదలుపెట్టుకోవాలనే విషయాన్ని వ్యక్తిగతంగా మనం ఎరిగినటువంటి వారిగా మనము ఉండాలి. అటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టను. కారణమేంటి? ఎందుకు కరుణించమని అడుగుతూ ఉంటూ ఉన్నాడు అంటే దేవుని యొక్క కరుణ తనకి లేకపోవడం వలన నేను ఈ భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో ఈ ప్రకృతి సంబంధమైన ప్రకృతిని నేను చూడలేనటువంటి వాడిగా ఉంటున్నటువంటి విషయాన్ని తాను ఎరిగినాడు. అంటే దేవుని కనికరము నాకు లేదు. దేవుని కనికరము, దేవుని కృప ఉంటే కనుక నాకు తప్పకుండా ఈ యొక్క లోకాన్ని చూసేటువంటి భాగ్యాన్ని నేను కలిగిన వాడుగా ఉండాలి. అయితే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత నాకు లేదు కాబట్టి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క లోకాన్ని నేను చూడలేకపోతున్నాను. ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేసినాడు. ఇది రెండవ మాట. తర్వాత వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఏం జరిగింది? దావీదు కుమారుడా నన్ను కరుణింపమని పిలిచినాడు. అక్కడ ఏం జరిగిందన్నమాట? 48వ వచనంలో ఓరకుండమని అనేకులు వారిని గద్దించాలన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి మనం వస్తామో మరి ఇలాంటి జనము అప్పుడు కూడా ఉన్నారు. ఎలాంటి జనము? గద్దిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క గుడ్డి భిక్షకుడిని గద్దిస్తూ ఉన్నారు. ఏమని గద్దిస్తూ ఉన్నారు? నువ్వు ఊరుకుండు. ఎప్పుడైతే మనల్ని కూడా దేవుని కొరకు మనం సాగేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఆటంకపరుస్తారు. ప్రార్థన చేయకపోతే నష్టమేంటి? ప్రార్థన చేయకపోతే నష్టమేంటి? యేసు ప్రభు నమ్ముకోకపోతే నష్టమేంటి అని ఆటంకపరుస్తారన్నమాట. అయితే అలాంటి వారి యొక్క మాటలు మనం పట్టించుకోకూడదు, వినకూడదు. వింటే కనుక దేవుని యొక్క కార్యాన్ని మనం చూడలేము. ఇదే రీతిగా ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసినారన్నమాట? ఓరకుండమని అనేకులు వారిని గద్దించి ఆటంకపరిచారు. ఆటంకపరిచిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఆగిపోయాడా? ఆగిపోయాడా? ఆగలేదు. మనమైతే ఆగిపోతాం. అక్కడ ఆ సిస్టర్ గారు చెప్తా ఉన్నారు, లేకపోతే బ్రదర్ గారు చెప్తా ఉన్నాడు, సర్లే అని మనం కొన్ని సందర్భాల్లో ఆగిపోయేటటువంటి వారిగా మనం ఉంటాం. ఆగిపోతే కనుక దేవుని యొక్క కార్యాన్ని మనము చూడలేము. మధ్యలో ఆగిపోవటానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధికి మనం ఎలా రావాలంటే ఒక గురితో రావాలి, భారంతో రావాలి.
ఒక కోరికతో రావాలి. లేకపోతే దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని చేయలేడు. ఈ యొక్క వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే ఒక ఉద్దేశంతో, ఒక గురితో యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలిచాడు. ఈనాడు నీవు నేను కూడా అటువంటి గురి కలిగిన వారిగా ఉండి ప్రభువు పిలిచినట్లయితే తప్పకుండా ప్రభు వారిని మనము కలుసుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అభ్యంతరాలు చెప్తారు. పర్వాలేదులే, రాత్రికి వెళ్ళకపోతే పర్వాలేదు, నువ్వు మొదలేసుకుంటే తగ్గిపోద్ది అని ఇలాంటి ఆటంకాలు చెప్పేటువంటి మనుషులు లోకంలో లేకపోలేదు. వారి మాటలు మనము వినకూడదు. వారి మాటలు మనం వినేవారు ఉంటే కనుక దేవుని యొక్క సహాయము ఆగిపోతుంది. అది మనం ఎరగాలి. ఇక్కడ తర్వాత వచనంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ మనం చూసినట్లయితే 48వ వచనం చివరిలో లాస్ట్లో మనం చూస్తూ ఉన్నాము. దావీదు కుమారుడా, పై వచనం మనం 48 మొదటి నుండి మనం చూస్తే, ఓరకుండమని అనేకులు వారిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా ఆ పట్టుదల ఈనాడు నీకు నాకు కూడా ఉండాలి. మధ్యలో ఆగిపోవటానికి వీల్లేదు. ప్రార్థన ఆగిపోవటానికి వీల్లేదు. ప్రార్థన చేయడం ఆగటం మరి ఆఫ్ చేయడం వీలు లేదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వాడు ఇక్కడ ఏం చేసాడు? మరీ ఎక్కువగా కేకలు వేసాడు. ఏమని కేకలు వేసినాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపము, నన్ను క్షమించము, ఎందుకంటే భయంకరమైనటువంటి రుగ్మతలో వ్యాధిలో ఉన్నాను, ఇక భక్తుల సంబంధమైనటువంటి లోకాన్ని చూడలేనటువంటి వాడుగా గుడ్డివాడుగా ఉంటూ ఉన్నాను, దాంతో నన్ను కరుణించమని ప్రభువాన్ని కేకలేసినప్పుడు ప్రభు అక్కడ దృష్టించినాడు. 49వ వచనం. అప్పుడు యేసు ఏముందన్నా, అప్పుడు యేసు నిలిచిపోయినాడు అన్నమాట. ఎక్కడైతే గుడ్డివాడు ఏ స్థలంలో ఉండి యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలుస్తూ ఉంటున్నాడో అక్కడ ఆగిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు కూడా ఈ దినం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి నేను కానీ మీరు కానీ దేవునిని పిలవలసినటువంటిదిగా పిలిచినట్లయితే నీ దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే నిలుస్తాడు. అది బైబిల్ చెప్పేటువంటి సంగతి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ యొక్క వ్యక్తి దగ్గర నిలిచినాడు. ఈ సమయంలో కూడా నీ దగ్గర నీ ముందు నిలవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయన పిలుద్దామా? ఆయన కొరకు మనము మరి బిగ్గరగా ప్రార్థన చేద్దామా? బిగ్గరగా ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వచ్చి ఆయన నిలుస్తాడు. నిలిచి ఏం చేస్తాడు? మన యొక్క అవసరం ఏంటో, మన అక్కరేంటో, మనకున్నటువంటి అక్కరేంటో, మనకున్నటువంటి బాధ ఏంటో, మనకున్నటువంటి అవసరం ఏంటో అవన్నీ కూడా ఆయన మనకు తీర్చేటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు ప్రభువు. జరిగిన సందర్భం ఏంటన్నమాట, వానిని పిలువడని చెప్పగా ఏమండి దేవుని కరుదృష్టి ఆయన మీదకి ఆ వ్యక్తి మీదకి వచ్చేసింది. ప్రభు అని అంటా ఉన్నాడు, వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డు వారిని పిలిచి ధైర్యం తెచ్చుకోమో. మనకేం కావాలి చెప్పండి? ధైర్యం. ధైర్యం అనేటువంటిది లేకపోతే కనుక మనం విజయం సాధించలేము. మనం ధైర్యంగా ఉండాలి. సింహం వలె ధైర్యంగా ప్రభు కొరకు మనం పోరాడేటువంటి వారిగా ప్రార్థనలో మనము ధైర్యంగా మరి నిలిచి ప్రభు కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారిగా మనం అంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాము. వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డు వారిని పిలిచి ఇక్కడ అంటా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోనము. అంటే అంతవరకు ఏముందన్నమాట, అతనికి ఏ ధైర్యము, ఎటువంటి ధైర్యము లేదు.
నిరాశతో వచ్చినాడు. చుట్టూ కూడా ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఉన్న కారణం బట్టి తనలో ఏ విధమైన ధైర్యము లేదు. ఈ లోకమే మనకు ఆటంకం, చుట్టూ ఉన్నటువంటి జనమే మనకు ఆటంకం. వారిని మనం చూడటానికి వీలు లేదు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోను. అది ఏ ధైర్యం లేదు. ఎంతో బాధపడిపోతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో, ఏ రీతిగా నాకున్నటువంటి అవసరం, ఏ రీతిగా నాకున్నటువంటి లోటు ఎట్లాగా తీర్చబడుతుంది, ఆక్రందన చేస్తామంటూ అన్నాడు. ప్రభు వారు పిలిచినాడు, కుమారుడు ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో. ఈ సమయంలో ప్రభు నీతో నాతో స్పష్టంగా ప్రభు మాట్లాడు, ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకున్నప్పుడు తన కార్యాలు మన పట్ల ఆయన నెరవేర్చేవాడు ఉంటాడు. జరిగిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వాళ్ళతో చెప్పిరి. కాబట్టి వచనం అంతటా వాడు ఏం చేసి చెప్పండి. ఇక్కడ అన్నటువంటి తలం ఏంటంటే 49వ వచనం చివరిలో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వాళ్ళతో చెప్పిరి. 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి. ఏంటంటే ఇది మనకు కావాలన్నమాట. తానేం చేసినాడు, అంతటా వాడు బట్టను పారవేసి. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే, తన యొక్క వాడు అంతటా వాడు బట్టను పారవేసి అంటే పాత జీవితాన్ని ఏం చేసినాడు, పారేసినాడు. అది పాత బ్రతుకు, పాత జీవితం తాను ఏం చేసినాడు, విడిచిపెట్టే పారేసినాడు. అలాగే నేను కానీ మీరు కానీ దేవునికి అంగీకారం కానటువంటి ఏదైనా ఉన్నదేమో దాన్ని మనం ఏం చేయాలన్నమాట, పారేసేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా ఆయన ద్వారా నేను కానీ మీరు కానీ దేవుడు కార్యం చేయాలంటే పాత బ్రతుకు మనం ఏం చేయాలి, పారేసేయాలి. ఇదే ఇతను అదే చేసినాడు. అంతటా వాడు బట్టను పారవేసి అంటే పాత బ్రతుకు విడిచిపెట్టేశాడు అన్నమాట. దాని యొక్క అర్థం ఈనాడు నేను కానీ మీరు కానీ. ఎందుకంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోకుండా ఎందుకో మరి ఉంటూ ఉన్నామంటే, పాత అలవాట్లు, పాత జీవితం, దేవునికి అంగీకారం కానటువంటి పరిస్థితి, దేవునికి అంగీకారం కానటువంటి సహవాసం, మనము ధనించాలన్నమాట, పారేసేయాలి. అది పారేస్తేనే తప్ప దేవుడు యాక్షన్లో తీసుకోవాలి. లేదు ప్రభా, అది అట్లా ఉంచుకుంటాను, నువ్వు కార్యం చేయమంటే జరిగేటువంటి విషయమో తాను చేసినాడు అన్నమాట. అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితి ఉంటే కనుక దేవుడు నాకు సహాయము చేయలేడు. కాబట్టి తాను ఒక తీర్మానం వచ్చేసినాడు. ఆ కారణం బట్టి తాను చక్కటి మాట రాయబడింది, అంతటా వాడు బట్టను పారవేసి. అది ఆ పని జరగాలి.
ఆ కార్యం జరగాలి. ఎక్కడ? మన హృదయంలో. ఆ కార్యం జరిగినప్పుడు అతను ఏం చేసినాడు? దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చినాడు. పాత జీవితము, పాత బతుకు సమస్తం వాడు విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే అటువంటి అనుభవంలోనికి తాను రాగలిగినాడు, 51 వచనంలో అంటా ఉన్నాడు, యేసు నేను నీకేమి చేయవచ్చున్నానని వాడిని అడుగగా ఆయన ఏం చెప్పినాడు? ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అనను. 52 అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెంటనే ఏం జరిగింది చెప్పండి? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది, ఆలస్యం ఏమి కూడా లేదు. ఎప్పుడైతే తన యొక్క మరి పాత జీవితాన్ని తాను విడిచిపెట్టుకుంటూ వచ్చినాడో యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమైంది. ప్రభు ఆజ్ఞాపించినాడు. ప్రభువారు అంటా ఉన్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని. అంటే ప్రభువు నాకు కానీ మీకు కానీ ప్రభువు వారు స్వస్థపరచాలంటే, అంటే కార్యము జరగించాలంటే మనకేముండాలి చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. అర్థమైందంటే? కాబట్టి ఇక్కడ నేను ఆగుతూ ఉంటున్నాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో ప్రార్థించడానికి దేవుని యొక్క ఆలయానికి వచ్చినటువంటి మనందరితో ప్రభువు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, ఇక మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క గుడ్డి భిక్షకుడు పాత బట్టను ఏం చేసినాడు? పారేసినాడు. అలాగనే మనం పాత బ్రతుకు ఏదైతే ఉంటుందో పారవేయటానికి హృదయపూర్వకంగా మనం ఇష్టపడినట్లయితే వెంటనే దేవుడు ఆజ్ఞాపించి మనలను ఆయన సంతోషింపచేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం వాక్య వెలుగులో మనం పరిచయం చేసుకుని చక్కపరుచుకుని దేవుణ్ణి మరి వేడుకుందాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయగలరు.